ఈశ్వరౌ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇలాంటి పురాణములు గంగా మహిమలను అనేక రకాలుగా మనకు చెప్తున్నాయి. అంతేకాదు స్పర్శనాత్ దర్శనాత్ దేవ్యా పుణ్యం దశగుణం తతః. గాలి తగిలితేనే అంత పుణ్యమే, ఇక స్పర్శించినా దర్శించినా దానికి 10 రెట్లు పుణ్యం కలుగుతున్నది. అంతేకాదు సంకల్పం రాదండి, ఏమీ రాదు, ఊరికిని మునిగేనంటే అది కూడా పుణ్యమేట గంగలు. అలాగా సంకల్పం లేకుండా ఊరికిని మునిగిలేస్తే దానికి మౌసల స్నానం అని పేరు. మౌసలము అంటే ముసలం అంటే రోకలు ముంచి తీసినట్టుగా మనం మునిగి లేచిపోతే అది మౌసల స్నానం. వాడి సంకల్పం ఏమీ లేదు. ఎప్పుడైనా సరే తీర్థస్నానం అంటే సంకల్ప సహితమైతేనే తీర్థస్నానం. సంకల్పం చేయాలి. సంకల్పం వల్ల భావనాశక్తి వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, సంకల్పం లేకుండా పుణ్యం ఎలా వస్తుందయ్యా? మరి ఆ నదిలో చేపలు, కుళీరములు అంటే ఎండ్రపకాయలు ఇవన్నీ ఉంటాయి, వాటికి మోక్షమేనా అంటే వాటికి మానవుడికి తేడా ఏమిటంటే మానవుడికి సంకల్పము భావన ఉంది, వాటికి రెండూ లేవు. అయితే చిత్రం, గంగలో ఉన్నటువంటి చేపలకి వాటికి మోక్షం రాదని ఎవడు చెప్పాడు? సంకల్పం చెప్పుకున్న మానవుడికి వాటికంటే ఉత్తమగతి రావచ్చు, కానీ ఆ గంగలో బ్రతుకుతున్నటువంటి వాటికి మోక్షం రాదని ఎవరు చెప్పారు? శంకర భగవత్పాలు వారు ఒక మాట అంటారు, నీ నీటిలో తిరిగేటువంటి చేపగానో తాబేలుగానో ఉన్నా చాలమ్మా అన్నారు. సామాన్యం కాదు, అక్కడ గంగ మహిమే. అలా ఉన్న జీవులకి తర్వాత ఏవో సద్గతులు వస్తాయి మోక్షం కాకపోయినా, కానీ సంకల్ప సహితంగా చేస్తే అనేక జన్మల పాపం పోగొట్టుకోవడానికి భగవంతుడిచ్చిన అవకాశమే మానవ జన్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతర జన్మల్లో మనం పూర్వకర్మల నుంచి బయటపడాలంటే లాభం లేదు. ఒక్క మానవ జన్మలోనే మన పూర్వకర్మల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇతర జంతు జన్మలను అనుభవ జన్మలు, మానవ జన్మ మాత్రమే సంస్కారం పొందడానికి యోగ్యమైన జన్మ. ఆ కారణం చేతనే తీర్థము, స్నానము, జపము, తపము, పూజ, పునస్కారాలు మానవులకి విద్యుక్తములు. అందుకు వాళ్ళు సంకల్ప సహితంగా స్నానం చేయాలి. సంకల్పం లేకుండా గంగలో చేస్తే అది కూడా గొప్పది అన్నాడు. అందుకు శతకోటి జన్మ పాపం నశ్యతీతి శృతం. పైగా మహామహా పాపాల్ని యానికానిచ పాపాని బ్రహ్మహత్యాధికాని చ జన్మ సంఖ్యార్జితాన్యేవా కామతోపి కృతాని చ తాని సర్వాణి నశ్యంతి మౌసల స్నానతో నృణాం. మౌసల స్నానమే ఇంత గొప్పదైతే మరి ఇంకా సంకల్ప స్నానం చెప్పడానికి ఏమున్నది? ఆ మౌసల స్నానానికి 10 రెట్లు ఫలమిస్తున్నది సంకల్పజనితమైనటువంటి స్నానం ఇది. అలా ఇక్కడ వివిధములైన అయనాల్లోనూ తిథుల్లోనూ స్నాన విధానములు చాలా చాలా వివరించారు. అదేవిధంగా అక్షయ తృతీయ నాడు గంగానది స్నానం చాలా విశేషమని, ఇక చైత్రశుద్ధ నవమి గంగా స్నానంకు ప్రత్యేకత ఉన్నది. ఇక నందాతిథి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే శరన్నవరాత్రుల ప్రారంభ దివసం ఆ రోజు. అలాగే దశహరా దశమి అంటే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి దినం, జ్యేష్ఠ శుద్ధ దశమి. దానికి దశహరా అని పేరు. ఎందుకంటే తస్యా స్నానం తపోదానం గంగాయా మునిషత్తమా మహాఫలప్రదం తద్వన్ మహాపాతకనాశనం. ఆ రోజు విశేషం చెప్తున్నారు. దశజన్మార్జితం పాపం హరతే తత్ర జాహ్నవి తస్మాత్ సా దశమి ప్రోక్త మునే దశహరాతిథి అన్నారు. అది దశజన్మార్జితమైన పాపాన్ని పోగొడుతుంది. ఆ తిథి పేరే దశహరా తిథి. అది హస్తమంగళ యోగీతు తస్యాం భాగీరథి స్వయం పాపం దశవిధం హంతి దశజన్మసు సంచితం. 10 జన్మల నుంచి చేసిన 10 రకాల పాపాలు పోగొడుతుంది. మనం ఎన్ని పాపాలు చేసినా 10 రకాలు ఉంటాయి చూడండి. అయితే భగవంతుడు మనకు పాపాలు చేయడానికి 3 ఉపకరణాలు ఇచ్చాడు. పాపాలు కాదు, పుణ్యాలు చేయాలన్నా అవే ఉపకరణాలు. 3 కరణములు, వీటి త్రికరణములు అంటాం. 3 టూల్స్ అండి, ఎక్విప్మెంట్స్. అవి ఏమిటంటే మనసు, మాట, క్రియ, త్రికరణాలు. వీటితోనే మనం ఏవైనా చేస్తాయంట. ఇందులో 10 రకాల పాపాలు ఏమిటో మనకి మనుస్మృతిలో మనువు చెప్తున్నాడు. ఒకటి శారీర పాపం అంటే క్రియతో చేసే పాపం. ఇది 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. అదత్తానాముపాదానం హింసాచైవా విధానతః పరదారోప సేవాచ శరీరం త్రివిధ స్మృతం అన్నాడు. ఇక్కడ శరీరంతో చేసే 3 అంటే అవతల వారు ఇవ్వకుండా వారి వస్తువుని తీసుకుంటే అదొక పాపం, అంటే దొంగతనం అని అర్థం ఉంది. ఇంకోటి హింస, అనవసరపు హింస అన్నారు. ఇక్కడ కొన్ని అవసరమైన హింసలు ఉంటాయి. అయితే ఎవడికి వాడు అనవసరంగా చేసి అవసరం అనుకుంటే అదో ప్రమాదం. హింస అవిధానత, అశాస్త్రీయమైన హింస ఒకటి, అలాగే పరస్త్రీ వ్యామోహం ఒకటి. ఇవి శారీరకమైన పాపములు. ఇక వాగ్దోషములు 4 రకాలు. ఇంకా క్రియాపాపములు 3 చెప్పారు, వాగ్దోషములు 4. అది పారుష్యం, కరకుగా మాట్లాడటము. కొందరికి పాపం అది అలవాటు. అవతల వాళ్ళు మాట్లాడితే ఏడిచేటట్టు వీళ్ళు మాట్లాడతారు. కరకుగా మాట్లాడరాదట, పారుష్యం. రెండవది అనృతం, అబద్ధమాడరాదు. ఒకవేళ పారుష్యము అనృతము ఈ 2 పలికితే అది వాచిక దోషం.
ఇక మూడవది చెప్తున్నారు పైశూన్యం. పైశూన్యం అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునుట. సాధారణంగా ఇద్దరు కలిస్తే మూడోవాడు గురించి చేసే పని అది పైశూన్యం. కొండెములు చెప్పుట, అవతల వాడి గురించి పరనింద అంటారే అది. ఇక నాలుగవది అసంబద్ధ ప్రలాపశ్చ, సంబంధం లేని పనికిమాలిన కబుర్లు, పొల్లు కబుర్లు అంటారు. ఇది ఈ 4 రకాల దోషములు వాగ్దోషములు. ఇక మానసిక దోషములు 3 చెప్తున్నారు. అది పరద్రవ్యేష్వభిధ్యానం, మనసా అనిష్ట చింతనం, విదధాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం. పరద్రవ్యేషు అభిధ్యానం, పరద్రవ్యములను కోరుకోవడమే మానసిక దోషం అన్నాడు. ఇంక వాటిని అపహరించడం దాకా ఎందుకు, పరద్రవ్య వాంఛయే మానసిక దోషం. ఇక రెండవది మనసా అనిష్ట చింతనం, ఇంకొకరిపై కీడు తలపెట్టుట, ఇంకొకరి గురించి కీడు ఆలోచించినా దోషమే. ఇక మూడవది వితద అభినివేశ, అంటే మొండి పట్టుదల అని అర్థం, పంతము పట్టుదల. కొంతమంది దీనికి నిర్వచనంలో నాస్తికత్వము అని అర్థం చూపించారు. మొత్తానికి ఇవి మానసిక పాపములు ఈ 3, అదేవిధంగా క్రియాపాపములు 3, వాచిక పాపములు 4, కలిపితే ఎన్నయ్యాయి 10. ఈ 10 రకాల పాపాలు పోవాలి అంటే గంగా స్నానం చేయాలట. అందుకే ఎలాగూ గంగా స్నానం చేస్తాం కనుక ముందు 10 రకాల పాపాలు చేయడం కాదు. అయ్యో చేసేమైన పశ్చాత్తాపడి గంగా స్నానం చేస్తే చేసినవి పోతాయి, సంస్కారాలు బాగుపడి ఇకపై చెయ్యాలనే బుద్ధి పుట్టదు. అది తెలుసుకోవాల్సింది. అందుకు ఇదే దశహర. అలాంటిది నవరాత్రుల పూజలు చేసినప్పటికీ ఈ 10 విధ పాపాలు పోతాయి గనక దీనికి దశహర అన్నారు. అది క్రమంగా దసరా అయింది. అది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి 10 విధ పాప సంహారమే ప్రధానం. అది వ్రత రూపంలో నవరాత్రాలు, స్నాన రూపంలో గంగా. అది కూడా ఆ రోజున జ్యేష్ఠశుద్ధ దశమి. ఇది 10 జన్మల నుంచి చేసినటువంటి 10 పాపములని పోగొడుతున్నది అని దీని యొక్క విశేషాన్ని ఇంత గొప్పగా చూపించారు. అదేవిధంగా జ్యేష్ఠ పూర్ణిమా స్నానం కూడా ప్రత్యేకించి చెప్పారు. ఇలా పుణ్యతిథి స్నానములు, నిత్య స్నానములు, అక్కడ గంగా తీరములో చేయవలసిన జప హోమ తపములు, వీటన్నిటి గురించి వివరించి అద్భుతమైన అంశములు చాలా మనకి 2 దేవీ భాగవతాలు చెప్తున్నాయి. అంటే ఉపపురాణము మహాపురాణము కూడా చెప్తున్న విషయం. మరొకటి, గంగా అన్నది ఒకప్పుడు నారాయణుడితో అనేక మంది పాపాలు నాలో వదులుతారు కదా, ఆ పాపాలు ఎలా పోతాయని దానికి సమాధానం చెప్తున్నాడు నారాయణుడు గంగాదేవితో. సహస్రపాపినాం స్నానం యత్ పాపం తే భవిష్యతి. 1000 మంది పాపాత్ములు నీలో స్నానం చేస్తే నీ కంటిన పాపం పోవాలి అంటే ప్రకృతేర్భక్త సంస్పర్శాదేవ తద్ధి వినంక్షతి. అమ్మవారి భక్తులు, అమ్మవారి మంత్రం జపించే వాళ్ళు వచ్చి గంగని ముట్టుకుంటే ఇతరులు వదిలిన పాపాలు పోతాయట. ఇది చాలా గొప్ప విశేషం చూపించారండి. అందుకే గంగా స్నానం చేసేటప్పుడు అమ్మవారి మంత్రపరాయణులకి ఇంకా అది యోగం ప్రత్యేకించి చూపిస్తున్నారు. అలాగా తన్మంత్ర ఉపాసకా స్నానాత్ తదఘంచ వినంక్షతి. అమ్మ మంత్ర ఉపాసకులు స్పర్శించితే పాపాత్ముల వల్ల గంగ గంటిన దోషం పోతున్నది. అంటే అమ్మ మంత్ర జపం చేయడం ఎంత పవిత్రమైనదో దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఈ విధంగా గంగ గురించి చెప్తూ మనకి దేవీ భాగవతం మరొక గ్రంథం ఉందన్నాం, కొందరు దాన్ని ఉపపురాణం అంటారన్నాం. అందులో గంగాదేవి యొక్క అష్టోత్తర శతనామాలు సాక్షాత్ శివుడు చెప్పిన ఉన్నాయి. కొన్ని నామాలైనా అందులో అనుకుందాం, దివ్యమైనవి. గంగా త్రిపదగాదేవి శంభుమౌళి విహారిణి జాహ్నవీ పాపహంత్రీ చ మహాపాతక నాశిని పతితోద్ధారిణి శ్రోతస్వతి పరమవేగిని విష్ణుపాదాబ్జ సంభూత విష్ణుదేహ కృతాలయ సౌభాగ్యదాయిని పుంసాం నిర్వాణ ఫలదాయిని మందాకిని మహావేగ స్వర్ణశృంగ ప్రబోధిని దేవపూజ్యతమా దివ్యస్థాన నివాసిని సుచారు నీరరుచిర మహాపర్వత భేదిని భాగీరథి భగవతి మహామోక్ష ప్రదాయిని సింధు సంగగతా శుద్ధా రసాతల నివాసిని మహాభోగా భోగవతి శుభగానందదాయిని మహాపాపహరా పుణ్య పరమాహ్లాదదాయిని పార్వతీ శివపత్ని చ శివశిష్యగతాలయ. ఇలా మొదలుపెట్టి అష్టోత్తర శతనామాలు గంగాదేవి గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నది దేవీ భాగవత ఉపపురాణం. అటువంటి భవ్యమైన గంగా చరిత్ర ఎక్కడైతే చెప్పబడుతుందో ఆ చోటు పవిత్రమవుతున్నది. గంగా స్మరణ వల్ల అది విన్నవారు చెప్పిన వారు పవిత్రులవుతారు అని చెప్పారు. అటుపై అమ్మ యొక్క ఆరాధనా విధానములు కొన్ని తెలియజేస్తూ మానవుడై పుట్టినవాడు శాస్త్రము చెప్పిన స్వధర్మములు పాటిస్తూ ఉంటాడు. కానీ చెప్పిన స్వధర్మాలన్నీ సరిగ్గా చేయగలడా అంటే చెయ్యగలిగినంత చేస్తాడు, కానీ చెయ్యాల్సినంత చేయలేట. కానీ చెయ్యాల్సినంత చేస్తే కానీ జన్మ చరితార్థం కాదు. మరి అలాగా కడుపుకి ఎంత తింటే కడుపు నిండుతుందో పద్ధతి ఒకటి ఉంది. అలా కాకుండా కాసింత తింటే అర్ధాకులతో లేస్తే ఏమైనా బాగుందా? కానీ కడుపుకు మాత్రం ఎంత తింటే అంత అనం. మనం కడుపు నిండా తినాల్సిందే. కానీ స్వధర్మం మాత్రం చేయాల్సినంత చెయ్యం, చేసినంతే చాలంటాం. చేసినంత చాలు, కానీ ఫలం మాత్రం ఏది కోరుకుంటాం? సంపూర్ణంగా చేస్తే ఏ ఫలం కావాలి అది కోరుకుంటాం.
కానీ చేసిన ధర్మం మాత్రం సంపూర్ణంగా చేయం. ఏం చేస్తాం? దానికి కారణాలు అనేక ఉన్నాయట. ఒకటి, మన బుద్ధికున్న అవగాహన రాజ్యం ఒకటి. రెండు, ధర్మాలంటే ఏమిటో తెలియకపోవడం, చెప్పినా అర్థం కాకపోవడం, ఆ ధర్మాలు మనకి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, ఇన్ని ఉంటాయట. అందుకు నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలిసి ధర్మమే చేయాలి, లేదా తెలుసుకొని చేయాలి. నాకు తెలిసిన ధర్మం చేస్తున్నాను కాదు, తెలుసుకొని ధర్మం ఆచరించాలి అని జీవితంలో ఎల్లవేళలా ధర్మాలు తెలుసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అయితే ఎప్పటికెప్పుడు అవే తెలుసుకుంటూ అవే ఆచరిస్తుంటే అవి కొన్ని చాదస్తాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే ఏది చేసినా చేసిన ధర్మములు భగవదర్పణ బుద్ధితో చేస్తూ వెళుతూ ఉండాలి. అయితే ఈ చేసిన ధర్మములు పరిపూర్ణం ఎప్పుడవుతాయ్యా అంటే అన్ని స్వధర్మాల్లోకి ముఖ్యమైనది నిత్య దేవీ ఆరాధన. ఈ దేవీ ఆరాధన చేసేవారికి అన్ని ధర్మములు పరిపూర్ణములు అవుతాయి. పైగా జీవితంలో ఎంత కాదన్నా ప్రతివాడు కోరుకునేది సుఖంగా ఉండాలని, దుఃఖాలు ఏవైనా ఉంటే పోవాలని. ఇది ప్రతివాడు కోరుకుంటాడు, దానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు. కానీ శాస్త్రము అమ్మ ఆరాధనతో ఈ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం పొందవచ్చు అని అనేక విధులు చెప్తున్నది. అలాంటి విధులు కొన్ని ఇక్కడ ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాం. సా దేవీ పూజ్యతే లోకేరి యథావత్ తద్విధిం శృణు. అమ్మవారిని నిత్యం ఏ విధంగా ఆరాధించాలి? పంచోపచారాల నుంచి షోడశోపచారాల వరకు నిత్య పూజ చేయాలి. విశేషించి భృగువారాలయందు శుక్రవారమునందు అమ్మవారిని విశేష పూజ చేసుకోవాలి ప్రతివారికి. ఇది కర్తవ్యంగా చూపిస్తున్నారు. అందులో ఒక్కొక్క తిథి నాడు అమ్మ ఆరాధనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. మనకు ఒక్కొక్క ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి ఒక్కొక్క తిథి, ఒక్కొక్క పూజా విధానం. అందులో ప్రతిపత్తిథి మాసాధ్య దేవీం ఆజ్యేన పూజయేత్. పాడ్యమి నాడు అమ్మవారికి ఆవు నేతిని నివేదించాలి అన్నారు. అంటే మిగిలిన షోడశోపచార పూజ చేస్తూ నైవేద్యములు ఏవిచ్చినా ఆ రోజున ఆవు నేతిని ప్రత్యేకించి నివేదించి, ఆ నివేదించిన ఆవు నేతిని బ్రాహ్మణునికి దానం చేస్తే రోగములు తొలగుతాయి. ఆరోగ్యం కావాలంటే ఈ ప్రక్రియ చేయవచ్చు. ఇలా రకరకాల ప్రక్రియలు ప్రయోగాలు చూపిస్తున్నారు. ద్వితీయాయాం శర్కరయా పూజయే జగదంబికాం. విధి నాడు శర్కరతో అంటే పటిక బెల్లముతో అమ్మవారిని ఆరాధన చేయాలి. ఆ చేసిన దాన్ని విప్రుడికి దానం చేయాలి. ప్రతిదీ కూడా నైవేద్యం చేయడం, దాని యోగ్యుడైన విప్రుడికి దానం చేయాలి. దానం అంటే మాత్రం కనీస సంధ్యావందనమైనా చేసిన వాడికే చేయాలి. శర్కరాం ప్రపదేద్ విప్రే దీర్ఘాయుర్జాయతే నరః. ఈ విధంగా శర్కర గాని దానం చేస్తే అమ్మవారికి నివేదించి అది దీర్ఘాయువునిస్తున్నది, ఆయుష్ కావాలంటే ఇది. తృతీయా దివసే దివ్యే దుగ్ధం పూజన కర్మణి. పాలు నివేదన చేయాలి తదీనాడు అన్నారు. అది క్షీరం దత్వా ద్విజాగ్ర్యాయ సర్వదుఃఖాదిగో భవేత్. ఆ నివేదించిన క్షీరముని దానం చేసినట్లయితే దుఃఖముల నుంచి విమోచనం జరుగుతుంది. ఇక చతుర్థ్యాం చవితి నాడు పూజనే అపూపాదేయా దేవ్యై ద్విజాయచ అపూపాయేవ దాతవ్యా న విఘ్నైరవిభూయతే. చతుర్థి నాడు అపూపములు, దీని అప్పాలు అని అంటాం మనం. కొందరు పూరీలను కూడా అపూపము అన్నారు. మొత్తానికి ఆ విధంగా వేగినటువంటి పదార్థం. దీనిని నివేదించి దానం చేసినట్లయితే వాడికి కార్యముల్లో ఏర్పడే విఘ్నములు తొలగుతాయి. మరి చతుర్థి తిథి కదా, అందుకు ఆ విధంగా చూపించారు ఇక్కడ. పంచమ్యాం కదలీజాతం ఫలం దేవ్యే నివేదయేత్ తదేవ బ్రాహ్మణే దేయం మేధావాన్ పురుషో భవేత్. పంచమి నాడు అరటి పళ్ళు నివేదన చేసి అది దానం చేసినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది. ఇవి ప్రతివారు ఏది కావాలో ఏది లోపమై ఉందో తెలుసుకుంటే దానిని ప్రక్రియలతో పొందవచ్చు. షష్ఠీతిథౌ మధుప్రోక్తం దేవీ పూజన కర్మణి బ్రాహ్మణాయ ప్రదాతవ్యం మధుకాంతిర్యతో భవేత్. ఎవరైతే షష్ఠి నాడు తేనెని నివేదించి ఆ తేనెని దానం చేస్తే వాళ్ళకి మధురమైన తత్వం ఏర్పడుతుంది. మధురము అంటే ఇతరులు అతడిని చూస్తే ఆనందించేటువంటి స్వభావము, వర్చస్సు ఏర్పడుతుందని చెప్తున్నారు. సప్తమ్యాం గుడ నైవేద్యం దేవ్యై దత్వా ద్విజాయచ గుడం దత్వా శోకహీనో జాయతే ద్విజసప్తమ. సప్తమి నాడు బెల్లాన్ని నివేదించి దానం చేస్తే శోకహీనుడవుతాడు. నారికేళ మధాష్టమ్యాం దేవ్యై నైవేద్యమర్పయేత్ బ్రాహ్మణాయ ప్రదాతవ్యం తాపహీనో భవేన్నరః. కొబ్బరికాయ నివేదిస్తే దాని ఫలితంగా తాపహీనుడవుతాడు. నవమ్యాం లాజమంబాయే చార్పయిత్వా ద్విజాయత దత్వా సుఖాదికో భూయాత్ ఇహలోకే పరత్రచ. నవమి నాడు లాజలు అనగా పేలాలు నివేదన చేసి దాన్ని దానం చేస్తే అధిక సుఖము లభిస్తాయి. దశమ్యాం అర్పయిత్వాత్ దేవ్యే కృష్ణతిలాన్ మునే బ్రాహ్మణాయ ప్రదత్వాతు యమలోకాద్భయన్నహి. తెలుసుకోవాలి, దశమ నాడు నల్ల నువ్వులు నివేదన చేసి దానిని తిరిగి దానం చేస్తే యమలోక బాధ ఉండదు. ఏకాదశ్యాన్ దధితదా దేవ్యై చర్పయతే తు యః దదాతి బ్రాహ్మణాయి తద్దేవీ ప్రియతమో భవేత్. ఏకాదశి నాడు పెరుగు నివేదించి
అది దానం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆవిడ ప్రసన్నురాలవుతారు, ప్రీతి చెందుతారు అమ్మవారు. ద్వాదశ్యాం పృథికాన్ దివ్యై దత్వాచార్యాయ యో దదేత్ తానేవ చ మునిశ్రేష్ఠ సదేవి ప్రియతాం వ్రజేత్. అటుకులని ద్వాదశి నాడు నివేదన చేసినట్లయితే అతడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు, జ్ఞాని అవుతున్నాడు. త్రయోదశ్యాంచ దుర్గాయే చణకాన్ ప్రదాతి చ. చణకం అంటే శనగలు. శనగల్ని త్రయోదశి నాడు ఇచ్చినట్లయితే అది సత్సంతానాన్ని కలిగిస్తున్నది. చతుర్దశ్యాం దేవర్షే దేవ్యై సక్తూన్ ప్రయచ్చతి. ఇక చతుర్దశి నాడు ఇవ్వవలసినటువంటి పదార్థములు ఆవాలు మొదలైన వాటితో వండినటువంటి పదార్థములు నివేదన చేస్తే అది శుభం కలిగిస్తున్నది. అదేవిధంగా చతుర్దశి నాడు పేలపిండి నివేదన ఒకటి వివరంగా చెప్తున్నారు. చతుర్దశి నాడు ఎవరైతే పేలపిండి నివేదన చేస్తారో వారికి శుభం కలుగుతున్నది. పూర్ణిమ నాడు పాయసాన్ని విశేషంగా చెప్పారు. అది పితృనుద్ధరతే, వాళ్ళు పితృదేవతలు తరించుతారు అనే విషయాన్ని వివరిస్తున్నారు. అలాగే వారముల యందు కూడా ప్రత్యేకంగా చెప్తున్నది. పైగా ఈ వస్తువులతో ఆ తిథుల్లో హవనం చేసినా శ్రేష్టమే అన్నారు. ఇక్కడ నివేదన ఒకటి, దానం ఒకటి, హవనం కూడా వివరించారు. ఇక రవివారే పాయసంచ నైవేద్యం పరికీర్తితం. ఇక దినముల యందు ఎలా చేయాలో వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఇక్కడ పూర్ణిమ పాయసం అన్నామే, మరి అమావాస్యకి వెంటనే వస్తుంది. అమావాస్య పూర్ణిమ పూర్ణ తిథులు కనుక రెండిటికి పాయసమే మనం ఇక్కడ తెలుసుకోవాలి. రవివారే పాయసంచ నైవేద్యం పరికీర్తితం సోమవారే పయప్రోక్తం భౌమేచ కదలీఫలం. ఇక్కడ నుంచి రోజులు ఏ రోజున ఏది ఇవ్వాలి, 7 రోజుల్లో చేయవలసింది. రవివారే పాయసంచ, ఆదివారం పాయస నివేదనము, సోమవారం పాలు నివేదించడము, ఇక మంగళవారం అరటిపళ్ళు, బుధవారము వెన్న వివరిస్తున్నారు ఇక్కడ. బుధవారైతే సంప్రోక్తం నవనీతం, గురువారే శర్కరాంచాసితాం భార్గవవాసరే. గురువారం నాడు పంచదార నైవేద్యం పెట్టాలి. ఇదే శుక్రవారానికి కూడా చెప్పారు. ఇక్కడ పంచదారని వచ్చిన ప్రతిసారి పటిక బెల్లమనే తెలుసుకోవాలి. మన శాస్త్రం నందు పటిక బెల్లం వరకే చెప్పారు, బెల్లము పటిక బెల్లము. గురువారే శర్కరాంచ శితాం భార్గవవాసరే. శనివారే ఘృతం గవ్యం నైవేద్యం పరికీర్తితం. శనివారం నాడు ఘృతము గవ్యము అంటే ఇక్కడ ఆవునేతిని, ఆవునేతి పదార్థములను నివేదించాలి శనివారము. ఇలా వివరించారు. ఇక నక్షత్రాల్లో కూడా 27 నక్షత్రాలకి 27 రకాల నైవేద్యాలు చెప్పారు. అలాగే కరణములు ఉన్నాయి మనకి. ఏ కరణములు యందు ఏవి చేయలే, ఏ యోగాల్లో ఏవి నివేదించాలో అంతవరకు చెప్పారు. ఇక్కడ మనం ప్రధానంగా తిథులు వారములు చెప్పుకున్నాం. సంతోషం. 15 తిథులు చెప్పుకున్నాం, 7 రోజులు చెప్పుకున్నాం. ఇది అమ్మవారి నిత్య నివేదన అనేది. అంటే నిత్యం చేయవలసిన మహానైవేద్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఆ ప్రయోజనాలు కావాలనుకుంటే, ఏవి లోపం ఉంటే అది కావాలనుకుంటారు. ఎవరికైతే ఆరోగ్య లోపమో వారు ఆదివారం అమ్మవారికి పాయసం పెట్టండి, ఆవు పాలతో నీళ్లు కలపకుండా. ఇవన్నీ తెలుసుకోండి. పాయసం పెడితే ఎలాంటి మొండి రోగాలైనా పోతాయి. ఎందుకంటే ఆవిడే భానుమండల మధ్యస్థ. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. ఈ విధంగా మనకు దేవీ భాగవతం మన బ్రతుకులో పాప సంహారం కోసమని, మనం తరించడానికి, ఇహపర సిద్ధులకి కావలసినవన్నీ ఇస్తున్నది. అయితే పురాణములు మనకు కేవలం ఐహిక వాంఛలు తీర్చడానికి, పాప సంహరణానికి మాత్రమే పనికొచ్చే అంశములు చెప్తాయి. అంతేగాని వేదాంతము చెప్పిన ఉపనిషత్తులు మొదలైనవి చెప్పదు అనుకుంటే పొరపాటే. మొత్తం వేదం ఏం చెప్పిందో వాటన్నిటి పురాణం చెప్తుంది. ఎలాగంటే సామాన్య మానవులకు కూడా అందుబాటులోకి తేవడం కోసం పురాణం వచ్చింది. ఆ పురాణం అనేది లేకపోయి ఉంటే హిందూ ధర్మం ఇంత సామాన్యుల స్థాయిలో ఉండేది కాదు. ఇక్కడ పురాణములు వేదము చెప్పిన వాటిని ప్రతివాడి చేత చేయించడం కోసం ఇన్ని పద్ధతులు ఏర్పరిచింది. ఇప్పుడు చెప్పినవి ఎవరు చేయలేరో చెప్పండి, సులభంగా చేయవచ్చు. ఫలితం చూస్తే ఎంతో కష్టపడితే కానీ పొందని సత్ఫలితాన్ని ఎంతో సులభంగా పొందదగ్గ పద్ధతులు మనకి ఇక్కడ చెప్పారు. ఇవి దృష్టిలో పెట్టుకుని అమ్మవారిని ఆరాధన చేస్తే ఇహ జీవితం చాలా బాగుంటుంది. ఐహిక వాంఛలు తీరడమే కాకుండా అమ్మవారిని ఆరాధించి తీర్చుకున్నావు గనక క్రమక్రమంగా నీకు పాపనాశనం జరిగి చిత్తశుద్ధి కలిగి అప్పుడు నీకు వేదాంత శ్రవణముపై ఆసక్తి కలుగుతుంది. అమ్మ అనుగ్రహం చేత అది వంట పడుతుంది, నీకు ముక్తినిస్తుంది. అందుకు దేవీ భాగవతంలో విశేషంగా అద్వైత జ్ఞానాన్ని, వేదాంత జ్ఞానాన్ని చాలా విస్తారంగా చెప్తారు. మొదటి నుండి చివరి వరకు కూడా వేదాంత విద్యని స్వచ్ఛంగా చెప్తే దాని పేరు గీత. అలా మనకు భగవద్గీత, భగవద్గీత అంటే బ్రహ్మ విద్య. ఎప్పుడైనా గీతాశాస్త్రం అంటే వేదాంత విద్య అని అర్థం. అలాంటి గీతలు మనకి భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవతి చెప్తే భగవతీ గీత. అమ్మవారు కూడా గీత చెప్పారు. ఆ గీత చాలా విశిష్టమైనది ఉన్నది. ఈ గీత కూడా నిత్య పారాయణం చేయదగ్గ గీత ఇది. పైగా విచారణాత్మకమైన బుద్ధితో దాన్ని శ్రవణం చేయాలి, వినాలి. అలాంటి దేవీ గీత మనకి 2 దేవీ భాగవతాల్లోనూ ఉన్నది. చిత్రం. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకుంటున్న 12 స్కంధముల మహాభాగవత పురాణం
9 అధ్యాయాలు గీత చెప్పింది. అలాగే దేవి మహాభాగవతం పేరుతున్న ఉపపురాణం ఏదైతే ఉన్నదో అది 3 అధ్యాయాల్లో గీత చెప్పింది. అయితే ఇందులో ఏది గ్రాహ్యం అంటే 2 గ్రాహ్యమే. నిజానికి 9 ఆ 3 కలిపితే ఇంకా బాగుంటుంది. ఉపనిషద్ వాక్యములన్నీ ఇందులో కనబడతాయి. ఆ మాటకు వస్తే ఉపనిషత్తులు చదివి భగవద్గీత చదవండి, ఉపనిషద్ వాక్యములన్నీ భగవద్గీతలో కనబడతాయి. ఎందుకు అలా కనబడతాయంటే గీత అంటేనే ఉపనిషత్ సారం. అటువంటి బ్రహ్మ విద్య, దాని సాధన క్రమమంతా చెప్పబడుతున్నటువంటి ఈ 9 అధ్యాయాలు, ఆ 3 అధ్యాయాల యొక్క సారాన్ని మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరొక మాట, ఇంత గీత చెప్పి అమ్మవారు అంటారు, ఈ గీతని ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి నా కృప లభిస్తుంది అన్నది గనక అమ్మ కృప పొందడానికి మనం ఈ పవిత్రమైన గీతాశాస్త్రంలో ప్రవేశిస్తున్నాం. ఈ గీత ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఇది తెలుసుకోవాలి. మనం ఇంతవరకు గంగా చరిత్ర చెప్పుకున్నాం కదా. గంగాదేవి దక్షపుత్రిగా వచ్చిన సతీదేవి అయిన అమ్మవారి శరీరం చాలించిన తర్వాత అంశరూపంలో వచ్చింది. తర్వాత పూర్ణ రూపంలో గౌరీదేవిగా అవతరించింది అని చెప్పుకున్నాం. అయితే అంశరూపంగా అవతరించి శివుని చేపట్ట కైలాసానికి వెళ్ళింది. కానీ జలంగా దిగింది మాత్రం పార్వతీ కళ్యాణం తర్వాతే అని మనకి దేవి భాగవతం చెప్తున్నాయి. సరే, ఇప్పుడు అమ్మవారు పార్వతిగా ఇంకా ఆవిర్భవించలేదు, గంగగా కూడా ఆవిర్భవించక ముందు కథ ఇప్పుడు వెళ్తున్నాం మనం. సతీదేవిగా శరీర త్యాగం చేసింది. తన వ్యక్త రూపమైన సతీ రూపాన్ని ఇప్పుడు అవ్యక్తం చేశారు ఆవిడ. శివుడు క్షమించాడు, దక్షుడికి మేకతలకాయ అతికించాడు, దేవతలందరికీ విరిగిన అవయవాలు మళ్ళీ వచ్చాయి. కానీ భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ ప్రకృతి అంత తేలిగ్గా క్షమించదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఎంతో కొంత దాని ఫలితం అనుభవించక తప్పదు ప్రతివాళ్ళు. అందుకు వీళ్ళందరికీ స్వస్థత వచ్చిందేమో కానీ వాళ్ళకున్న దైవ బలం క్రమంగా క్షీణించింది. దానికి తోడు తారకాసురుడు సామాన్యంగా కాడు, వాడు తపస్సు చేసి బలం పుంజుకున్నాడు. తారకుడు, సూరపద్ముడు మొదలైన అసురుడు బలం పెరిగిపోయింది, వీళ్ళ బలం క్షీణించింది. ఎప్పుడైతే దేవతల బలం క్షీణించిందో అప్పుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసేట, తారకాసురుడు మమ్మల్ని అందరినీ ఓడించాడు, వాడు రాజ్యం వెళ్తున్నాడు, మా పరిస్థితి ఇలా ఉన్నది అంటే అప్పుడు బ్రహ్మ నారాయణుడు ఇద్దరూ కూడా ఒక్కసారి ధ్యానం చేసి తప్పదు, అనుభవించక తప్పదు. కానీ అమ్మ దయామయురాలు. ఇప్పుడు ఆవిడ ఉపేక్షించింది అంటే మనం చేసిన ఏదో ఒక దోషానికి గాను ఉపేక్షించింది. కానీ శరణు వేడి క్షమించమని ప్రార్థిస్తే వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. ఆ కారణం చేత మనందరం కూడా అమ్మని ఉద్దేశించి సాధన చేద్దాం పదండి అని విష్ణువు ప్రేరణ చేసేట. లాలనే తాడనే మాతుహుర్ నా కారుణ్యం యథార్భకే. తల్లి లాలించినా తాడన చేసినా రెండూ కారుణ్యమే గనక ఇది కూడా దయ అనుకుందాం మనందరం. అందుకు మనం వెళ్ళి సాధన చేద్దామని అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి చేరి సాధన చేస్తున్నారు. ఈ సాధన అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ వివరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాధన చేస్తున్నారట. ఈ వర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారిని ఇలాగే ఉపాసించాలని పద్ధతి లేదయ్యా బాబు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆరాధించండి, వారికి ప్రీతికరమైన పద్ధతిలో. ఎలా చేసినా శ్రద్ధగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, ఆ సాధన తప్పకుండా ఫలిస్తుంది. అందుకే వెళ్ళిన దేవతలు, ఋషులు బ్రహ్మని విష్ణువుని ముందు పెట్టుకుని వింటున్నారు. అభవంశ్చ సురాసర్వే పురశ్చరణ కర్మిణ ఆజగామ మహాశైలం హిమవంతం నగాధిపం. హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. ఎందుకంటే ఏం స్వర్గంలో సాధన చేయొచ్చుగా, ఇంకెక్కడైనా చేయొచ్చుగా? లేదు. సాధన అనేది ఉత్తమ క్షేత్రాల్లో చేస్తేనే ఫలిస్తుంది. అందులో హిమవత్ పర్వత ప్రాంతం తపోభూమి, అక్కడికి చేరుకున్నారు. అందరూ సాధనకు కూర్చున్నారు, అంబాయజ్ఞములు చేస్తున్నారట. చిత్రం ఏంటంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఊరుకోకుండా హిమవంతుడు కూడా పాల్గొన్నట్ట. అంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తూ ఉంటే ఆయన మానాన్ని ఊరుకోకుండా ఇంటి యజమాని కూడా పాల్గొన్నట్టుగా హిమవంతుడు కూడా మేనాదేవితో వచ్చి తాను అంబాయజ్ఞంలో పాల్గొన్నాడు. అంబాయజ్ఞం జరుగుతుంది. ఎలా జరుగుతుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కొందరు అగ్నిహోత్రములు రగిల్చి అమ్మ మంత్రములతో ఆహుతులు వేస్తున్నారు, ఇది కొందరు. ఇది అంబాయజ్ఞం. కొంతమంది వ్రతములు పాటిస్తున్నారు, అంటే నియమంగా అమ్మకి చెప్పిన వ్రతములు ఏవైతే ఉన్నాయో శాస్త్రములందు వాటిని పాటిస్తున్నారు. కొంతమంది ధ్యాన సమాధిలోకి వెళ్ళి అమ్మని ధ్యానం చేస్తూ ఉన్నారట, ఇది మూడవ వారు. కేచిన్ నామపరాయణ, కొందరు అమ్మ నామాలను పారాయణ చేస్తున్నారు. కేచిత్ సూక్తపరాహ, కొందరు వేదముల యందు చెప్పబడ్డ అమ్మ యొక్క సూక్తములను పారాయణ చేస్తున్నారు. మంత్రపారాయణ పరాహ, కొందరు అమ్మ యొక్క మంత్రములు పారాయణ చేస్తున్నారు. అంటే మంత్ర జపం ఒకటి, మహావిద్యా పారాయణము మొదలైన పారాయణములు ఇవి చేస్తున్నారు. కొంతమంది శ్రాద్ధాధికారణ అన్నారు. ఇక్కడ శ్రాద్ధము అంటే వేదవాక్యములు యందు చెప్పబడ్డ వ్రతములు, శ్రాద్ధములు, వాటిని నమ్మి చేయవలసినవి కనుక వాటికి శ్రాద్ధములు నింపారు. దీనికి అర్థం రాస్తూ వ్యాఖ్యాతులు చాంద్రాయణాది వైదిక వ్రతములు అని రాశారు. అందుకే వేదములు యందు చెప్పబడ్డ వ్రతములు కొందరు ఆచరిస్తున్నారు. కొందరు అంతర్యాగపరాహ, కొందరు అంతర్యాగం చేస్తున్నారట. అంతర్యాగము అంటే మూలాధారము నుంచి క్రమంగా ఒక్కొక్క చక్రమునందు వివిధ దళములని భావించడం, ఆ దళముల యందున్న అక్షరాలను భావించడం, అక్కడ అమ్మవారిని భావన చేయడం, తన అహంరూప చైతన్యాన్ని అందులో ఆహుతి చేయడం, ఇది అంతర్యాగం అండి.
అదే రహోయాగ క్రమారాధ్య అని వర్ణించినది అంతర్యాగం. అంతర్యాగం కొందరు చేస్తున్నారు. కేచి న్యాసపరాయణ, కొందరు న్యాసములు చేస్తున్నారట. ఇదంతా అమ్మ ఉపాసకులకు బాగా అవగతమయ్యే అందమైన విషయాలు ఇవి. న్యాసములు అనేక రకాలు ఉన్నాయి. మాతృకాన్యాసం, మంత్రన్యాసం, షోడాన్యాసం, మహాషోడాన్యాసం, ఒకటేమిటి చక్రన్యాసం, చాలా చాలా ఉన్నాయి కానీ గురువు ద్వారా యథావిధిగా ఉపదేశం పొంది చేయవలసినవి ఇవన్నీ కూడా. ఇలాంటి న్యాసపరాయణులు కొందరు. కొంతమంది హృల్లేఖయా పరాశక్తే పూజాంచక్రురతంద్రితా, కొందరు హృల్లేఖ మొదలైన బీజములతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు, బీజాక్షములతో. ఇచ్చేవం బహువర్షాన్ని, ఇలాగా అనేక సంవత్సరములు సాధన. ఎందుకంటే ఇలా చేస్తే అలా వస్తుందా అండి అమ్మ అనుగ్రహం? ఎందుకంటే ఆవిడిచ్చిన ఫలం ఎలాంటిది, అలాంటి ఫలం కావాలంటే ఎంత సాధన చేయాలి? బహుకాలం పట్టింది దేవతలకు కూడా. అలా జరుగుతూ ఉండగా ఒకానొక చైత్రమాసం వచ్చిందిట. అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాంచ భృగోర్దినే, చైత్రమాసం శుద్ధ నవమి శుక్రవారం. అందరి సాధన ఒక్కసారి పండింది. ఇక్కడ జపం చేస్తున్నవారు, అక్కడ న్యాసములు చేస్తున్నవారు, పారాయణలు చేస్తున్నవారు, అగ్నిహోత్రములు చేస్తున్నవారు, ఇందరి సాధన పండి ఆ సమూహ సాధన ఫలంగా చైత్రశుద్ధ నవమి నాడు ఒక దివ్య నాదం అందరికీ వినబడింది. ఆశ్చర్యకరమైంది. ఏమిటా నాదమని అందరూ చూసేటప్పటికల్లా అక్కడ ఆ నాదం వినబడిన చోట ఒక అద్భుతమైన మహా తేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజం దుర్నిరీక్షమైన మహాకాంతితో ఉన్నది. ఒక్కసారి అందరూ లేచి నిలబడి ఆ తేజస్సును చూస్తూ భయకంపితులైపోతున్నారు. లోపల ఏదో తెలియని ఆనందం కనబడుతోంది, ఇంకోవి భయం కలుగుతున్నది. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే వేడిగా లేదుట, వెలుగు మాత్రం చాలా ప్రగాఢంగా ఉంది, చల్లదనం కూడా ఉంది. ఇది వర్ణిస్తూ చెప్తున్నారు ఇక్కడ. కోటి సూర్య ప్రతీకాసం చంద్ర కోటి సుశీతలం, కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చలువ కలిగిన ఒక మహా తేజపుంజం గోచరించింది. ఆ తేజపుంజానికి 4 వైపుల నుంచి వేదమంత్రములు వినబడుతున్నాయట. అంటే సాక్షాత్ వేదములు రూపములు ధరించి ఆ తేజపుంజాన్ని కీర్తిస్తున్నాయి. ఆ తేజపుంజాన్ని చూస్తూ ఉండగా వీళ్ళు ఇంకా భరించలేకపోతున్నారు. ఆ నేత్రములు కళ్ళు మూసుకున్నట్టు కొంతసేపు మూసుకుని అమ్మని తలంచుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచారు. అప్పుడు ఆ తేజస్సును చూడ్డానికి కళ్ళు అలవాటు పడ్డాయి నెమ్మది. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే విద్యుత్కోటి సమానాభం, కోట్ల మెరుపులు ఒక్క చోట ఉన్నట్లుగా కాంతితో ఉన్నది. అరుణం తత్పరం మహః, అరుణకాంతులు మొత్తం సర్వారుణ అన్నట్లుగా అరుణకాంతులతో ప్రకాశిస్తున్నది. ఆ తేజస్సుకి మొదలు ఏది, చివర ఏది, మధ్య ఏది, ప్రక్కలు ఏది నిర్ణయించలేకుండా అనంతంగా కనబడుతుంది ఆ తేజస్సు. అందుకే నైవ చోర్ధ్వం నతిర్యక్ష నమధ్యే పరిజగ్రభత్, అంటే అవయవాదులు లేకుండా అనంతమైన ఒక మహా తేజపుంజం మాత్రమే కనబడుతుంది. ఆద్యంతురహితం తత్తు నా హస్తాద్యంగ సంయుతం, నా హస్తాద్యంగ సంయుతం, పాదములు చేతులు మొదలైన అవయవాలు లేవు, కేవలం కాంతిపుంజమే. నచ స్త్రీ రూపం, అది స్త్రీ కాదు, అథవా నా పుంరూపం, అది పురుష రూపం కాడా కాదు, అంతే కదా, రెండిటి యొక్క మిశ్రమము కాదు అన్నాడు. నా ఉభయం ఏది కాదు అంటే స్త్రీ పుం నపుంసకాది లింగభేదములు లేనిది, సర్వవ్యాపకమైనది, ఆది మధ్యాంతరహితమైన తేజస్సు. ఇది అమ్మ యొక్క అసలు స్వరూపం. ఇప్పుడు అమ్మ అయ్యా అది రెండూ కాదు, అది కేవలం మహా తేజస్వరూపుడు అమ్మ. ఆ జ్యోతిర్మయ రూపం గోచరించింది. నిజానికి ఏ రూపం లేని తల్లి అనుగ్రహించడానికి ఒక జ్యోతిర్మయమైన రూపాన్ని స్వీకరించింది. సాక్షాత్కార క్రమం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. అలా గోచరించిన రూపం చూస్తూ ఉండగా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నట్టండి. తెచ్చుకుని అమ్మని స్మరిస్తూ 2 చేతులు దోయులించి చూస్తూ ఉండగా ఆ తేజస్సు ఒక అద్భుతమైన స్త్రీ రూపం ధరించింది. మొత్తం కాంతిపుంజమంతా స్త్రీ రూపం ధరించి గోచరిస్తున్నది తపస్సు చేస్తున్న దేవతలకి. ఎలా ఉన్నదా స్త్రీ రూపం అంటే అతీవ రమణీయాంగీం కుమారీం నవయవ్వనాం, అత్యంత రమణీయమైన రూపంతో ఉన్నది, నిత్య నూతనమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తూ ఉన్నది. 16 ఏళ్ల ప్రాయంలో 16 వర్ష ప్రాయంగా గోచరిస్తున్నది. ఉజ్జత్పీన కుచద్వంద్వ నిందితాం భోజ కుట్మలం రణత్కింకిణికాజాల సింజన్ మంజీరమేఖలాం కనకాంగద కేయూర గ్రైవేయక విభూషితాం అనఘ్యమణ సంభిఘ్న గలబంధ విరాజితాం తనుకేతక సమ్రాజ నీలభ్రమర కుంతలాం నితంబ బింబ సుభగాం రోమరాజి విరాజితాం అష్టమీ చంద్ర బింబావలలాటా మాయత భ్రువం. వింటూ ఉంటే లలితా శాస్త్రం మళ్ళీ వింటున్నట్టుంది కదా. ఆ స్ఫురణే చూపిస్తున్నాడు ఇక్కడ. ఎర్రని కాంతలతో ఉన్న తల్లి ఆ చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అన్నట్టుగా అద్భుతమైనటువంటి కుంతలములతో కిరీటముతో ప్రకాశిస్తూ ఉన్నది. అష్టమీ చంద్రుని వంటి పాలభాగంతో ఉన్నది. మందహాసం చేస్తున్నటువంటి అధరములు, ఆ ప్రసన్నమైన నేత్రముల్లో కరుణ జాలుబారుతున్నది. ఆ తల్లి గోచరించింది. కాశ్మీర బిందు నిటలాం,
కాశ్మీర బిందు అంటే తిలకము కుంకుమ ఇవి ధరించినటువంటి పాలభాగంతో ప్రకాశిస్తున్నది. నేత్రత్రయ విలాసిని 3 కనుల తల్లి, 4 చేతుల తల్లి. ఆ 4 చేతుల్లో ధరించినది పాశ అంకుశ వర అభీతి. పై 2 చేతుల్లో పాశము అంకుశము, క్రింది 2 చేతులతో వరద ముద్ర అభయముద్ర పట్టుకుంది. ఇది భువనేశ్వరి రూపం. ఇది ఆ విధంగా గోచరిస్తున్నది. చతుర్బాహం త్రిలోచనాం రక్తవస్త్ర పరిధానాం, ఎర్రని వస్త్రం కట్టుకున్నది. దాడిమీ కుసుమ ప్రభాం, దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది. సర్వశృంగార వేషాఢ్యాం, అన్ని అలంకారాలతో ఉన్నదా తల్లి. సర్వదేవ నమస్కృతాం, అందరి దేవతల చేత నమస్కరింపబడుతూ అసలు విశ్వంలో అన్ని దిక్కులు నేనే అన్నంతగా విస్తరిల్లి గోచరిస్తున్నటువంటిది సర్వమాతరం, అందరికీ తల్లి. అన్నిటినీ మరపింపజేస్తున్నది కనుక సర్వమోహిని. ప్రసాదసుముఖీం, ప్రసన్నమైనటువంటి చక్కని ముఖంతో ఉన్నది. మందస్మిత ముఖాంబుజాం అవ్యాజ కరుణామూర్తిం, నెపములేని కారుణ్యంతో ఉన్నటువంటి ఆ తల్లిని ఎదురుగా చూసి ఆనంద పరవశులై కొంతమంది సాష్టాంగ నమస్కారం చేసిన వారు, కొందరు పులకించిన ఒళ్లతో ప్రణామం చేస్తున్నవారు, మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు తలపై దౌయిలించి నమస్కరిస్తున్నవారు, ఈ దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రం నిజానికి కొన్ని శ్లోకాలే కానీ అనేక వైదిక సూక్తాలని మంత్రాలని కలబోసి ఈ స్తోత్రం ఉన్నది. ఇది శ్రవణ మాత్రం చేతనే భవ్యమైనది, పారాయణ చేస్తే ఇంకా చెప్పడానికి ఏమున్నది.